వెల్కమ్ టు యోయో టీవీ. రేవంత్ కేబినెట్ లో త్వరలోనే కొత్త మంత్రులు రానున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల అనంతరం పూర్తిగా పాలనపైనే ఫోకస్ పెట్టారు రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జూన్ 4 తర్వాత నిర్ణయాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా కొన్నింటిని అమలు చేయనున్నారు. ఇందులో ఒకటి మంత్రివర్గ విస్తరణ. జూలై లేదా ఆగస్టులో మంత్రివర్గ విస్తరణ ఉండనుందని సమాచారం. ఇప్పటికే దీనిపై రేవంత్ రెడ్డి కసరత్తును ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో 11 మంది మంత్రులు ఉన్నారు. అయితే కేబినెట్ లో 18 వరకు మంత్రులు ఉండొచ్చు. అంటే ఇంకా 6గురికి ఛాన్స్ ఉంది. దీంతో రేవంత్ మంత్రివర్గంలోకి తీసుకునే ఆ అదృష్టవంతులు ఎవరు అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఎవరికి వారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆశావాహులు తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు. అయితే ఏ సామాజిక వర్గాలకు ఈసారి విస్తరణలో చోటు లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సీనియర్లను తీసుకుంటారా లేక కొత్త వాళ్లకు ప్రాధాన్యం ఇస్తారా అన్న ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. మంత్రులను అధిష్టానం నిర్ణయిస్తుందా లేక రేవంత్ కు చాయిస్ ఇస్తుందా అనేది సస్పెన్స్ గా మారింది. అసలు ఉమ్మడి నిజామాబాద్ లో సీనియర్ల మధ్య కేబినెట్ రేసు మొదలైతే రేవంత్ టీంలో ఎవరికి చోటు దక్కుతుంది అనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఇక్కడ మొత్తం 9 లోక్సభ స్థానాలుండగా 4 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. అయితే మొదటిసారి మంత్రివర్గంలో ఉమ్మడి నిజామాబాద్ నాయకులకు చోటు దక్కలేదు. దీంతో ఈసారి ఛాన్స్ పక్కా అంటున్నారు. అయితే ఇక్కడ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, మదన్ మోహన్ రావుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సుదర్శన్ రెడ్డి విషయానికి వస్తే గతంలో వైఎస్ఆర్, రోషయ్య, కిరణ్ కేబినెట్ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం నిజామాబాద్ లో కాంగ్రెస్ లో ఈయనే సీనియర్ నేత. అయితే ఇప్పటికే కేబినెట్ రెడ్డిల సంఖ్య మించిపోవడంతో సుదర్శన్ కు మంత్రి పదవి దక్కే ఛాన్స్ తక్కువే అని టాక్ వినిపిస్తోంది. ఇక మైనారిటీ కోటలో షబ్బీర్ అలీ పేరు కూడా వినిపిస్తుండగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా ఆయన వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న షబ్బీర్ అలీని మైనారిటీ కోటాలో మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈయనకు నేదురుమల్లి, మర్రి చెన్నారెడ్డి వైఎస్ మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం ఉంది. ఇక మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు రేసులో ముందున్నట్లు ప్రచారం జరుగుతోంది. మదన్ మోహన్ రావుకు వెలుమా కోట, రాహుల్ గాంధీ ఏఐసిసి కోట రేసులో ఉన్నారు. జూనియర్ అయినప్పటికీ చురుగ్గా ఉండే మదన్ మోహన్ రావు ఐటీ కంపెనీల నిర్వహణతో పాటు దేశంలో ఐటీ సేల్ నిర్వహణ సమర్థవంతంగా చేయడం ప్లస్ పాయింట్ గా మారుతుందని అంచనా వేస్తున్నారు.